గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి. సార్ పాజిటివ్ లిబర్టీకి నెగిటివ్ లిబర్టీకి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, ఎకానమీ నుంచి పిఎస్ఆర్కి వచ్చావు. యూపీఎస్సీ అంటే అన్ని చదవాలి కదా. ఓకే, సో లిబర్టీ అంటే మనకి ఫ్రీడమ్ కదా. మనం ఏదైనా చేయాలనుకుంటే చేయగలిగే ఫ్రీడమ్నే మనం లిబర్టీ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. సో ఒరిజినల్గా మనకి మొనార్కీ ఉన్నప్పుడు ఏంటి, రాజులు ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేవాళ్ళు, ప్రజలకి పెద్ద స్వేచ్ఛ ఉండేది కాదు. మనం డెమోక్రసీస్ వైపు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన థింకర్స్ అందరూ ఏం చెప్పారంటే ప్రజలకి స్వేచ్ఛ కావాలి, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, సో ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే చాలు అన్నారు. అంటే ఒరిజినల్గా లిబర్టీని ఎలా డిఫైన్ చేశారు? ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్స్ లేదా ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రైంట్స్. అంటే స్టేట్ నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా విడిచిపెట్టేస్తే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది అనేవారు. సో దాన్నే అప్పుడు నెగిటివ్ లిబర్టీ అన్నాం. సో నెగిటివ్ లిబర్టీ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నువ్వు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ నీకు ఉండడం. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, నీకు నచ్చిన ప్రొఫెషన్ చేసుకునే స్వేచ్ఛ నీకు ఉండడం. ఇలాంటివన్నీ కూడా మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు? నెగిటివ్ లిబర్టీకి. అయితే తర్వాత ఏమైందంటే స్టేట్ యొక్క రోలు రెస్ట్రిక్షన్స్ పెట్టకపోవడం మాత్రమే కాదు, ఎనేబుల్ చేయడం. ఇప్పుడు మనం ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు అన్నంత మాత్రాన ఒక మనిషి సక్సెస్ అయిపోతాడా? తను ఏదన్నా సాధించాలంటే సాధించగలడా? సాధించలేకపోవచ్చు. ఎందుకంటే దానికి రిసోర్సెస్ లేకపోవచ్చు, తన దగ్గర ఇన్కమ్ లేకపోవచ్చు, స్కిల్ సెట్ లేకపోవచ్చు. అందుకని గవర్నమెంట్ యొక్క రోలు రెస్ట్రిక్షన్స్ పెట్టకపోవడంతో ఆగిపోకూడదు, ఆ వ్యక్తిని ఎనేబుల్ చేయాలి, ఎనేబులింగ్ కండిషన్స్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్, ఇట్లాంటివి క్రియేట్ చేసి తనకు అవసరమైన స్కిల్ సెట్ బిల్డ్ చేసి తను తన గోల్ సాధించేలాగే ఎనేబుల్ చేయాలనే కాన్సెప్ట్ వచ్చింది. దీన్ని మనం పాజిటివ్ లిబర్టీ అంటాం. సో పాజిటివ్ లిబర్టీ అంటే క్రియేటింగ్ ఎనేబులింగ్ కండిషన్స్, నెగిటివ్ లిబర్టీ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రైంట్స్. థ్యాంక్ యూ సార్.